బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారి వాగ్దాటి ఎలా ఉంటుందంటే, ఆయన ఏమైనా టెంపుల్ గురించి చెప్పారంటే నాకు ఖచ్చితంగా విజిట్ చేయాలనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ మూమెంట్ ఆ టెంపుల్ నా విష్ లిస్ట్‌లో యాడ్ అయిపోతుందనమాట. అలాంటి టెంపుల్స్‌లోనే కుండలేశ్వరం అనేది ఒక టెంపుల్ అనమాట. అసలు మేము ఈ ట్రిప్ ప్లాన్ చేసిందే కుండలేశ్వరం విజిట్ చేద్దామని. సిన్స్ 1 ఇయర్ నుంచి అయితే ఈ టెంపుల్ నా విష్ లిస్ట్‌లో ఉన్నదనమాట. మనం అనుకున్నప్పుడు కాదు, స్వామివారు మనల్ని పిలిచినప్పుడు మాత్రమే మనం కొన్ని టెంపుల్స్‌కి అయితే విజిట్ చేయగలమని నేను నమ్ముతాను. అందులో ఈ టెంపుల్ ఒకటి మాట. దీన్ని చిన్న కాశీ అని కూడా అంటారు. మేమైతే వారణాసిలో ఉన్న కాశీ విశ్వేశ్వరుని దర్శించుకున్నాం కానీ, ఈ టెంపుల్‌ని అయితే ఇదే ఫస్ట్ టైం దర్శించుకుంటున్నాము. లోపల వీడియోస్ అలో లేదని నేనైతే వీడియోస్ తీయలేదు. మేము కార్తీక మాసం తర్వాత వెళ్ళామన్నమాట. గుళ్ళు కొంచెం ఖాళీగా ఉంటాయని చెప్పి. అక్కడైతే కళ్యాణం జరుగుతుంది మేము వెళ్ళే సమయానికి. సో కుండలేశ్వరం నుంచి రిటర్న్ వస్తున్నప్పుడు శ్రీ వృద్ధ గౌతమి పుష్కరిణి ఘాట్ అయితే ఉందన్నమాట. దాన్ని కూడా దర్శించుకుని మేము మురుమల క్షేత్రం అయితే బయలుదేరాము. మురుమల క్షేత్రం విశిష్టత ఏంటంటే, ఇక్కడికి వచ్చి పెళ్లి కాని వాళ్ళు కళ్యాణం జరిపించుకుంటే ఖచ్చితంగా కొన్ని రోజుల్లో కానీ ఒక్క సంవత్సరంలో కానీ పెళ్ళవుతుంది అని చెప్తారన్నమాట ఈ స్థల పురాణం ప్రకారం. ఇక్కడ మనకి దర్శనం ఇచ్చేది శ్రీ భద్రకాళి సమేత శ్రీ విశ్వేశ్వర స్వామివారు అనమాట. ఈ గుళ్ళో స్పెషాలిటీ ఏంటంటే, ఒకే పీట మీద శ్రీ భద్రకాళి అమ్మవారు విశ్వేశ్వర స్వామి దర్శనమిస్తారు. అమ్మవారు అయ్యవారు అయితే చూడముచ్చటగా ఎంత బాగున్నారంటే అంత బాగున్నారు. యాక్చువల్లీ స్వామివారికి అమ్మవారికి ఒకే పీట మీద కళ్యాణం చేశారనమాట. అందుకే ఇద్దరు ఒకే చోట ఒకే పీట మీద దర్శనమిస్తారు. అండ్ ఈ గుళ్ళో అయితే 12 పుష్కర నదీ జలాలు తెచ్చి అభిషేకం చేస్తారనమాట. సో ఇక్కడ నుంచి అయితే మేము మళ్ళీ స్టార్ట్ అయిపోయాము. ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం